కొలంబియా స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని అమెరికాలో లండన్కి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇవాళ కాన్స్టిట్యూషన్ రాసిండు. అది నేను ఇక్కడున్న ప్రతి వాళ్ళకి చెప్తుంటా, చదువు ఒక్కటే అని. అటువంటి నేను ఇంతవరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిని అయ్యా అంట. ఏమయ్యా ఏమయ్యా, నాకు ఆ మాట కంటే రాదు. నా మిత్రులను తప్పితే, నా చిన్నప్పటి క్లాస్మేట్ తప్పితే నా నోట్లకి వెళ్ళి మాట రాదు. అటువంటి వ్యక్తిని నేను ఇటువంటి మార్పు తీసుకురావడానికే వీడికి వచ్చిన. కానీ నేను అనేది ఏంటంటే ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ తప్పుగా తీసుకెళ్ళటము, మమ్మల్ని దర్శనం చేస్తే ఆపినరు. దర్శనం చేయటం నీకు మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపినరు దేవుణ్ణి. నువ్వు ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రామందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేను ఏమన్నా చేసుకుంటా అంటే పోలీస్ హెస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా. ఎందుకంటే ఇది 50వ సంవత్సరం కాబట్టి చాలా పెద్దగా జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు తెలియదు పెద్ద విషయం ఏంటంటే 1976లో మొదటి సమ్మక్క సారలమ్మ జాతర మామిడి తోటలో అయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏమన్నారు, మాకొద్దు ఇదంతా మా భూమి పోతుంది కథ అని చెప్తే తీసుకొచ్చి రెండో జాతర ఇక్కడి నుంచి అయింది. ఇక్కడ అవుతుంది. ఇక్కడ మంచిగా జంపన్న బాగుంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది. ఇట్లా జరిగిన కొద్దీ దీన్ని జరుపుతున్నాం. ఇది చెప్పేదందుకు మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా క్లారిటీ ఉండాలి.